హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికాగోలో ఉన్నానండి. ఇప్పుడు ఈరోజు అయితే చికాగో నుండి డౌన్ టౌన్కి అయితే బయలుదేరుతున్నానండి. ఎందుకంటే మొన్న కారులో వెళ్ళాం కదా, ఈరోజు మీకు ట్రైన్ మీద వెళ్ళి చూపిస్తాను కదా. ఇక్కడ డౌన్ టౌన్లో బీచ్లో ఎయిర్ షో జరుగుతుందట. అట్లాగే ఈరోజు అయితే మనం ట్రైన్లో ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది మీకు అన్నీ క్లియర్గా అయితే చూపిస్తాను. వచ్చేయండి నాతో. అట్లాగే ఇక్కడ రైల్వే స్టేషన్కి రావాలంటే కొంచెం కారులో రావాలంటే కొంతవరకు. ఇప్పుడు స్టేషన్కి వచ్చిన తర్వాత మీకు చెప్తాను. అట్లాగే రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఎయిర్పోర్ట్ ఉంది, మొన్న చూపించాను కదా. ఇదండి రైల్వే స్టేషన్కి ఎంటర్ అయ్యాం. ఇంకా ఎయిర్పోర్ట్ ఉందండి. ఇక్కడ మనకి ఎయిర్లైన్స్ అన్నీ దగ్గరలో కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ రండి, ఇక్కడ వచ్చామండి. అట్లాగే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూసేయండి. హాయ్ హలో, ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ కారు పార్కింగ్ చేసి నేను చికాగో డౌన్ టౌన్కి అయితే బయలుదేరుతున్నాను. మనం ట్రైన్ ఎక్కి అయితే వెళ్తాం. అక్కడ బీచ్ ఉందట, ముందు బీచ్కి వెళ్ళి అక్కడ నుంచి అన్ని ఆలోచన చేద్దాం. రండి మరి నాతో. చెప్పాను కదా మీకు, ఎయిర్పోర్ట్ పక్కనే రైల్వే స్టేషన్ అనమాట. చేత మనకి విమానాలు కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ. రండి. ఇక్కడ నాకు కనిపించేది బస్ స్టేషన్ అనమాట. మనం బస్సు మీద కూడా రావచ్చు. ఇక్కడ పక్కనే బస్ స్టేషన్ ఇది. లోపలికైతే ట్రైన్. రండి. ఇందులోనే మన టికెట్లు ఇందులో తీసుకోవాలన్నమాట. అక్కడ డ్రింక్ బాటిల్ బాక్స్ అండి. అది అక్కడ డబ్బులు ఏం కొనక్కర్లేదండి. మనం కార్డు పెడితే ఏ డ్రింక్ అవుతుంది డ్రింక్ అవుతుంది. ఇంకా ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది అనేది మ్యాప్ అన్నమాట. అట్లాగే ఇక్కడ మనం టికెట్లు కూడా మనకి అక్కడ ఎవరు అమ్మరు. ఇంకా కౌంటర్ల దగ్గర మనం కార్డు పెట్టి అయితే ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం ఎంటర్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కార్డు ఇందులో పెట్టాలన్నమాట. ఇక్కడ మన టికెట్లు అయితే తీసుకుని బయలుదేరేసామండి. ఎందుకంటే ఇక్కడ టికెట్ అయితే ఇక్కడ పెట్టిన తర్వాత మనకి ఓపెన్ అవుతుందండి. అప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. మనం ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కి బీచ్కి వెళ్దాం. రండి. సరిగా కాకుండా మనం ఈ బటన్ ప్రెస్ చేసుకుంటే పైన హీట్ వస్తాను కదా, అప్పుడు మనం ఇక్కడ కొన్ని వచ్చేస్తే వేడిగా ఉన్నప్పుడు ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కే ట్రైన్ ఇదే. ఈ ట్రైన్ మనం ఎక్కైతే బయలుదేరాలి అనమాట. ఇది ఏదైనా ఎక్కొచ్చా? ఎక్కేవా? ఎక్కేస్తున్నాడు.
డోర్ తెలుసుకుంటే ఎక్కేస్తామా. ఓకే ఓకే, ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇప్పుడు ట్రైన్లోంచి మీకు లొకేషన్ అంతా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం శాంబర్గ్ నుంచి డౌన్ టౌన్కి అయితే బయలుదేరామండి. ఇక్కడ బీచ్లో ఎయిర్ షో జరుగుతుందట, ఆ షో చూడటానికి అని చెప్పేసి అయితే బయలుదేరానండి. అట్లాగే ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక స్టేషన్ అనమాట, పేరు ఏంటనేది అయితే నాకు తెలియలేదు. ఇది స్టేషన్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. మన స్టేషన్ అయితే వచ్చిందండి. ఇదిగోండి, ఇదే ఇక్కడ దిగేస్తున్నాం. దిగేసి మనం డౌన్ టౌన్లోకి ఎంటర్ అవుతామండి. అక్కడ నుంచి మనం బీచ్కి అయితే బయలుదేరాలి. రండి. సార్ పైన కదా. చూడండి, అక్కడ చైర్స్ అవి కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా బీచ్లోకే చైర్స్ అక్కడ వేసి కూర్చొని చూస్తారనమాట బీచ్లో. ఇంకా లగేజీలన్నీ కూడా బీచ్లోకే అండి. ఆ లగేజీలు ఏంటనుకుంటున్నారా? రండి, ఆ లగేజీలు ఏంటనేది బీచ్లో చూద్దరు కానీ రండి. స్టేషన్ నుంచి కిందకైతే వచ్చామండి. ఇక్కడ సైకిల్ కనిపిస్తుంది కదా, అది మనం రెంట్కి తీసుకుని కూడా వెళ్ళొచ్చు అనమాట. మన బస్సు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బీచ్కి వెళ్ళాలండి మనం. అంటే బీచ్కి వెళ్ళాలంటే మళ్ళీ బస్సు ఎక్కాలి. సరే, ఇక్కడ మనం ఒక కాఫీ తాగైతే బస్సు ఎక్కేసి బీచ్కి అయితే వెళ్దామండి. రండి. డౌన్ టౌన్లో హోటల్ ఇదేనండి. ఇందులో మనం అయితే కాఫీ తీసుకుని తాగేసి అయితే బయలుదేరదాం.
ఇదిగోండి కాఫీ అయితే తీసుకున్నామండి. ఒక చిన్న బన్ ఒకటి తీసుకున్నాం. ఇది తీసుకున్న తర్వాత అయితే మనం బస్సు ఎక్కి అయితే బయలుదేరాలి. రండి, ఇది బస్సు అయితే వచ్చింది, ఎక్కేద్దాం రండి. ఆల్రెడీ ట్రైన్ దగ్గర అయితే టికెట్ తీసాం కదండి. అది అప్ అండ్ డౌన్ టికెట్ అండి. ఇక్కడ బస్కి అయినా ట్రైన్కి అయినా అదే. మనం బస్సు ఎక్కగానే ఇలా పెట్టిన తర్వాత మనకి ఓకే, బస్సు అయితే బయలుదేరిందండి. ఈ లొకేషన్ అంతా చూసుకుంటూ అయితే బయలుదేరదాం రండి. ఇక్కడైతే బస్సు అయితే దిగేసామండి. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలంట. అటు సైడ్ ఉంది బీచ్. బీచ్లో అయితే మనకి ఇప్పుడు ఎయిర్ షో జరుగుతుందండి. వెళ్దాం రండి. చూడండి వ్యూ అయితే ఎంత బాగా ఉందో చూసారు కదా, చాలా బాగుంది కదండి. వ్యూ అద్దరిందండి. చూడండి ఎయిర్ షో జరుగుతుంది పైన. చూడండి మనకి ఎయిర్ షో చాలా పొగ అయి కనిపిస్తుంది కదా, మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ఎయిర్ షోకి అండి. చూడండి ఎంత జనాలు వెళ్తున్నారు. ఇక్కడ ఏదో మనం పిడత కింద పప్పు అంటాం కదా, అదనమాట. చూడండి అక్కడ ఎయిర్ షో చోట కుర్చీలు అవి కూడా తెచ్చుకొని కూర్చుని మరీ చూస్తున్నారండి ఇక్కడ ఉండి. అట్లాగే తింటాకి అవి కూడా చాలా ఐటమ్స్ కూడా తెచ్చుకొని తింటా చూస్తున్నారనమాట. ఇక్కడ ఇంకా ఎదరు చాలా బాగుంటుందంట. ఓకే, చికాగో బీచ్ అనమాట. బీచ్లో పైన కనపడుతుంది అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఇలా లోపలికి వెళ్ళి ఓకే అనిపిస్తుంది.
చూడండి జనాలంతా కూడా ఎయిర్ షో చూడటానికి వచ్చిన వాళ్ళే. ఇతను ఇంకా ఎక్కువ జనం కనిపిస్తున్నారు. రండి చూడండి, ఇక్కడ ఏ అమ్ముతున్నారు, అక్కడ డ్రింకులు అవి అమ్ముతున్నారు ఇక్కడ ఒక వ్యాన్లోని. అట్లాగే పక్కనే బజ్జీలు అవి కూడా అమ్ముతున్నారు. రండి ఇప్పుడు ఆ వంతునెక్కి అటువైపు వెళ్ళాలంట. రండి చూడండి, అక్కడ ఐస్ బండి కూడా ఉందండి. చూడండి జనాలు చూడండి. చూడండి ఇదండి వ్యాన్, డ్రింకులు అమ్మే వ్యాన్ అనమాట. చూడండి రకరకాల ఐటమ్స్ అవి అమ్ముతున్నారు. ఈ టెంట్ వేసి కూర్చున్నారండి. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు మనం కూడా ఆ బ్రిడ్జి దాటి అయితే అటువైపు వెళ్ళాలి. అటువైపున ఉందండి బీచ్. రండి బ్రిడ్జి నుంచి అటు వెళ్తున్నామని మనం. చూడండి రోడ్డు మీద కార్లు అవి ఎంత ట్రాఫిక్ ఉందో చూసారు కదా. ఇప్పుడు ఈ బ్రిడ్జి కూడా ఎక్కడ ఖాళీ లేదండి. చూడండి జనాలు చూసారు కదా ఈ ఎయిర్ షో చూడటానికి. ఇప్పుడు కూడా మనకి కనిపిస్తుంది అదే బీచ్ అండి. చూసారు కదా వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం బీచ్లో కలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.